మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 13ను పరిశీలిద్దాం. ఈ చివరి అధ్యాయంలో కృష్ణుడు కర్మల వెనుక ఉన్న రహస్యాన్ని వివరిస్తున్నాడు. ప్రతి పని పూర్తి కావడానికి మనమే కాక 5 అంశాలు దోహదపడతాయని చెబుతూ అర్జునుడి అహంకారాన్ని తొలగిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ మహాబాహువైన అర్జున, ప్రతి పని పూర్తి కావడానికి 5 కారణాలు ఉంటాయి. వేదాంత శాస్త్రం చెప్పిన ఆ కారణాల గురించి నా నుండి తెలుసుకో అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. సాధారణంగా మనం నేనే చేశాను అని అహంకరిస్తాం. కాని ఏ పని జరగాలన్నా మన సంకల్పంతో పాటు మరిన్ని అంశాలు కలిసి రావాలని భగవంతుడు స్పష్టం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మనం కర్తలమనే భ్రమను వదిలిపెట్టడం, విజయం వస్తే గర్వపడకుండా, అపజయం వస్తే కుంగిపోకుండా సమభావంతో ఉండటమే దీని సారాంశం. ప్రతి చర్య వెనుక అనేక శక్తులు పనిచేస్తాయని గుర్తించడం ద్వారా మనం మానసిక శాంతిని పొందవచ్చు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన ఆఫీసులో ఒక విజయం వస్తే అది అందరి సమష్టి కృషి అని గుర్తించాలి. ఒకవేళ విఫలమైతే కేవలం మనల్ని మనం నిందించుకోకుండా ఇతర కారణాలను కూడా గమనించాలి. ఇది మనకు అనవసరమైన ఒత్తిడిని తగ్గిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.